మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఇది శివుడి ఆరాధనకు అంకితమైన రోజు. ముఖ్యంగా మాఘ మాస కృష్ణ చతుర్దశి నాడు వస్తుంది. మహాశివరాత్రి సాధారణంగా ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలో శివరాత్రి ఉంటుంది, కాని మాఘశుద్ధ చతుర్దశి రోజు వచ్చేది మహాశివరాత్రిగా ప్రసిద్ధి చెందింది. ఈరోజు చంద్రుడు ఆరుద్ర నక్షత్రంలో ఉంటాడని పురాణాలు చెబుతాయి. శివుడు తన శత్రువులను జయించిన రోజు శివపార్వతీ వివాహ దినోత్సవం, క్షీరసాగర మథనంలో హాలాహల విషాన్ని మింగిన నీలకంఠ దర్శనం ఇవి దీని ప్రాముఖ్యతలు. పురాణాల ప్రకారం శివుడు అనంతకాలం ధ్యానంలో ఉండి మహాశివరాత్రి రోజు పూర్తి నిశ్చలత్వాన్ని పొందాడు. ఇది సన్యాసులకు మోక్ష ప్రతీక. మరో కథ ప్రకారం బ్రహ్మవిష్ణు సృష్టి వివాదంలో శివుడు లింగరూపంలో కనిపించి వారిని శరణాగతులను చేశాడు. శివపార్వతుల వివాహం జరిగిన రోజుగా కూడా జరుపుకుంటారు. ఈరోజు భక్తులు గత పాపాలు క్షయమైపోయి కైలాసాన్ని చేరాలని ఉపవాసం, జాగరణ చేస్తారు. ఈరోజు ఉదయం స్నానం చేసి శివలింగానికి రుద్రాభిషేకం, బిల్వపత్రార్చన చేస్తారు. రాత్రంతా జాగరణలో మంత్రాలు, భజనలు, శివతాండవ స్తోత్రాలు పాడతారు. ఉపవాసం పాటించి ఫలాలు, పాలు తీసుకుంటారు. శివక్షేత్రాలైన శ్రీశైలం, కాశీ, ద్రాక్షారామం మొదలగు క్షేత్రాల్లో, దేవాలయాల్లో భక్తుల దంపతులు దర్శనాలు చేసుకుంటారు. మహిళలు సౌభాగ్యం కోరి పూజలు చేస్తారు. మహాశివరాత్రి రోజు మానవ చైతన్యం సహజంగా ఉద్దీపన పొందుతుందని సద్గురు వంటివారు చెబుతారు. ధ్యానం, జాగరణ ద్వారా ఆత్మ సాక్షాత్కారం సాధ్యమవుతుంది. అష్టైశ్వర్యాలు, మోక్షం లభిస్తాయని నమ్మకం. ఈరోజు శివుని అనుగ్రహం ప్రపంచాన్ని కాపాడుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఓం నమః శివాయ.